పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించుము. కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి. ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి. దేవుడు 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 అని మనం అంటాం. మనమే కాదు, అందరూ అంటారు దేవుడు దేవుడు అని. అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎవరు? దేవుడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు దేవుడు? యోహాను పత్రికలో ఏం రాయబడిందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. దేవుడు ఎలా ఉన్నాడంట? దేవుడు 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 అంటున్నాం అందరం. ఎవరో దేవుడు దేవుడు అంటే అందరూ అంటున్నారు. ఆ మతం లేదు, ఈ మతం లేదు, ఆ ఊరు లేదు, ఈ ఊరు లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ దేశం లేదు, ఈ దేశం లేదు. సర్వ ప్రపంచం అంతా దేవుడు 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 అంటున్నారు. ఈ దేవుడు ఎలా ఉన్నాడు అంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఎలా ఉన్నాడు దేవుడు? ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే ఏంటి? చీకటి అంటే పాపం. దేవుని దగ్గర పాపము అనేది లేనే లేదు, ఉండదు, ఉండనివ్వడు. ఇప్పుడు యేసు ప్రభు వారిని శిష్యులు ప్రార్థన చేయటం నేర్పించమన్నారు. నిజమే. ఆదికాండం దగ్గర నుంచి యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి ఆయన ప్రార్థన నేర్పించేంత వరకు కూడా దేవునికి తండ్రికి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు మనుషులకి. ఎవరికి తోచిన ఆలోచన బట్టి, ఎవరికున్న బాధలను బట్టి, ఎవరికున్నటువంటి సమస్యలను బట్టి, రోగాలను బట్టి, ఇబ్బందులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. అబ్రహాం ఒకలాగా, శారా ఒకలాగా, ఆగరు ఒకలాగా, యాకోబు ఒకలాగా, ఇస్సాకు ఒకలాగా, ఇలా మనం చూసుకుంటే రూతు ఒకలాగా, సొలొమోను ఒకలాగా, దావీదు ఒకలాగా, అనేక రకాలుగా ఆ పరలోకమందున్నటువంటి దేవుణ్ణి వర్ణించుకుంటూ ప్రార్థించుకున్నారు. కానీ యేసు ప్రభు వారు ఏమని నేర్పుతున్నారు మనకి అంటే, పరలోకమందున్న మా తండ్రి. మనం భూమి మీద ఉన్నాము, మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ప్రార్థన ధూపము వలెను, సాయంకాల నైవేద్యం వలెను ఎక్కడికి పంపిస్తున్నాం? ఆకాశ మహాకాశములలోనికి, అక్కడ నివసించేటటువంటి దేవుని దగ్గరికి మనం ప్రార్థన పంపిస్తున్నాం. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంట? పరలోకమందున్న మా తండ్రి. మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు మన తండ్రి. అర్థమవుతుందా? కాబట్టి లోకంలో ఉన్నటువంటి మన తండ్రికి ఎవరైనా మన తండ్రి. మన తండ్రి ఎవరో? దేవుడు. మన తండ్రి ఎవరో? దేవుడు. మన తండ్రి ఎలా ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సుతో అమరత్వము గలవాడై ప్రకాశించుచున్నటువంటి దేవుడుగా మన తండ్రి ఉన్నాడు. ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ దేవుడు దేవుడు అంటున్నారు. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు కూడా దేవుడు మా తండ్రి అంటున్నారు. ప్రార్థనకు రాని వాళ్ళు కూడా యేసయ్య మా దేవుడే అంటున్నారు. అందరికీ దేవుడు ఆయనే, అందరికీ తండ్రి ఆయనే అని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది వాక్యం? మాటలు కనపడుతున్నాయి. ఏమని చెప్తుంది? ఎఫెసీ పత్రిక 4:4 నుంచి చదివితే, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అందరిలో ఉన్నాడు కనుక అందరూ తండ్రి 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 అని పిలుస్తున్నారు. ఉదాహరణకి నేనే తండ్రిని, మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తండ్రి అని ఎంతమంది అయితే నేను చనిపోయేంత వరకు ఇక్కడ
ఈ పరిచర్లో రక్షించబడతారో వాళ్ళందరూ కూడా మా ఆత్మీయ తండ్రి మాకు బాప్తిస్మం ఇచ్చాడు, మమ్మల్ని దేవుళ్ళు నడిపించాడు, మమ్మల్ని దేవుని ద్వారా వాక్యంతో పెంచాడు, మేము మంచి మార్గంలోనికి దేవుని ద్వారా మా ఆత్మీయ తండ్రి ద్వారా రాబడ్డామంట. నేను చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆస్తి పంపకాలు వచ్చినాయి, వాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆస్తిని వాటాలు వేసుకోవాలంటే ఇప్పుడు నన్ను తండ్రి అని పిలిచే వాళ్ళందరికీ వాటాలు వస్తాయా? ఎందుకని రావు? ఎవరైతే నాకు పుట్టారో, ఎవరినైతే నేను కన్నానో వాళ్ళకే నేను సంపాదించినటువంటి చర స్థిర ఆస్తులు ఇవ్వబడతాయి. మరి అందరూ మా ఆత్మీయ తండ్రి మా అయ్యగారు అని పిలుస్తున్నారు కాబట్టి మీ అందరికి వస్తాయా? మీరు ఇస్తారా? పని పిల్లలు ఇస్తారా? పిల్లలు ఎవరు మీకు రావు. కాబట్టి ఇప్పుడు దేవుడు అనే పిలిచే వాళ్ళందరికీ దేవుడు ఎన్ని దొరుకుతాయి అనుకుంటున్నారా? ఆయన మా తండ్రి అని అన్ని రకాల వాళ్ళు, అన్ని ప్రదేశాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని గ్రామాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు కూడా తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయనే మాకు తండ్రి, ఆయనే పరలోకంలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. మరి కాబట్టి రేపు దేవుడు ఆయన స్వాస్థ్యాన్ని పంచిపెట్టేటప్పుడు వీళ్ళందరికీ అవి దొరుకుతాయా? శరీర సంబంధంగా ఎవరైతే కుమారులు కుమార్తెలు ఉన్నారో వాళ్ళకి స్వాస్థ్యం దొరికినట్లు ఆత్మ సంబంధంగా కూడా దేవునికి ఎవరైతే కుమారులుగా ఉంటారో వాళ్ళకే దేవుడు స్వాస్థ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి, మరి ఆ తండ్రికి మనం కుమారులం అవ్వాలి, ఆ తండ్రికి మనం కుమార్తెలం అవ్వాలి. మనం కుమారులము కుమార్తెలము అయినప్పుడే దేవుడు మనకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు, పరలోకంలో భాగాన్ని ఇస్తాడు. నువ్వు కుమారుడు అవ్వకుండా కుమార్తె అవ్వకోకుండా ఎంతవరకు మా దేవుడేనమ్మా మా యేసయ్యేనమ్మా అనుకుంటా తిరిగితే నీకు స్వాస్థ్యం ఏమీ దొరకదు. ఎలా దొరుకుద్ది ఆ స్వాస్థ్యము? ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని యెడల ఆయనను అబద్ధికులుగా చేసిన వారగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు. అంటే ఏంటి? క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనం దేవునికి కుమారులు అవుతాం. రెండో మాట, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వారసులైతేనే దేవుడు స్వాస్థ్యం ఇస్తాడు. వారసులైతేనే ఇక్కడ ఏమైనా పంపకాలు జరుగుతాయి. వారసులు కాని వారికి ఏ పంపకాలు ఎవరు కూడా చేయరు. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకంలో నీకు స్వాస్థ్యం ఇవ్వాలన్నా, పరలోకంలో నీకు భాగం ఇవ్వాలన్నా, పరలోకంలో నీకు చర స్థిర ఆస్తులు పరలోక సంబంధమైన ఇవ్వాలన్నా నువ్వు దేవునికి ఏమవ్వాలి? నువ్వు అబ్రహాము సంతానం అవ్వాలి. క్రీస్తుని విశ్వసించడం ద్వారా, క్రీస్తుని ధరించుకోవటం ద్వారా నువ్వు దేవునికి కుమారుడివి కుమార్తెవి అయితేనే నీకు పరలోకంలో భాగ్యము దొరుకుతుంది. మరి నువ్వు క్రీస్తును ధరించుకోవటం, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో వారు క్రీస్తును ధరించుకున్నారు కనుక వాళ్ళు కూడా తండ్రికి ఎవరిలా కనపడుతున్నారంట? నేను వేరే వాళ్ళ బట్టలు వేసుకున్నాను, నేను వేసుకున్న బట్టలు వేరే వాళ్ళ బట్టలు అని మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను వేరే వాళ్ళ బట్టలు వేసుకోగానే మీరు ఏమంటారు? ఇవి పలానాయన బట్టలు అంటారా అనరా? అట్లాగే ఇప్పుడు నేను కాదు, నేను విశ్వసించి యేసు ప్రభు వారి మాటలు నమ్మి, ఆయన రక్షకుడిని నమ్మి, ఆయన దేవుని కుమారుడిని నమ్మి
నేను ఇప్పుడు ఆయనను ధరించుకున్నాను కనుక ఇప్పుడు నా మీద సాతానికి ఎవరు కనపడుతున్నారు? సాతానికి నా మీద ఎవరు కనపడుతున్నారు అంటే యేసు ప్రభు కనపడుతున్నాడు. మీ మీద, క్రీస్తును ధరించుకున్నటువంటి మీ మీద సాతానికి ఎవరు కనపడుతున్నారు? యేసయ్య కనపడుతున్నాడు. ఏం కనపడుతున్నారు? హల్లెలూయా. ఒక చోట దెయ్యం పట్టిందంటే దెయ్యాన్ని వదిలించడానికి రమ్మన్నారు నన్ను. ఏం వదిలించడానికి? ఆ దెయ్యాన్ని నేనేం వదిలించే అంత శక్తిమంతుడు నేను కాదు, కానీ నన్ను చూస్తమే అయిపోతాయి. ఏం చేస్తే? నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏమి మంత్రాలు తంత్రాలు ఏం లేవు. నాలో ఏదో దేవుడు పెట్టి ఉంది, అది కూడా నాకు తెలీదు. కానీ అది నన్ను చూసి నేను ఇంటిలోకి రాకముందే రోడ్డు మీద బండి స్టాండ్ వేస్తుంటేనే ఓ లబలబ 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 గోల గోల చేసేస్తుంది. ఏంటి? నన్ను రానియొద్దు అంటుంది. ఏం చెప్తుంది? ఆయన వస్తే నన్ను కాల్ చేస్తాడు, అమ్మో ఆయన వస్తే నేను కాలిపోతాను, ఆయన రావద్దని చెప్పండి అని బతిమలాడుకుంటుంది, ఏడుస్తుంది దెయ్యం. ఏం చేస్తుంది? దెయ్యం బతిమలాడుతుంది, ఏడుస్తుంది. నాకు తెలీదు, నేను వెళ్ళిన వాళ్ళని చూసి ఏడుస్తుంది అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా నేను బండి స్టాండ్ వేసి డిక్కీ లేపి బైబుల్ పుస్తకం కొబ్బరి నుండి డబ్బా తీసుకుంటున్నా, తాళం వేసుకుంటున్నా. లోపల వెళ్ళిన వాళ్ళని చూసి దెయ్యం గదగదలాడిపోతుంది. ఈ సేవకులు శక్తిమంతులే అనుకుంటున్నా. మంచిదే, ఇవ్వటం మంచిదే. తీరా వెళ్ళేటప్పటికి, నేను మెల్లికి వెళ్ళేటప్పటికి ఇక నన్ను చూసి బ్యారు 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 మరి కుర్చీని గజగజలాడెత్తుంది. ఏమాడుతుంది? నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, నన్ను కాల్ చేస్తావు, నువ్వు రావద్దు, నువ్వు రావద్దు అని గంగిర్లు పెడుతుంది అనమాట. ఏయ్ ఎవరినో సైతాన్ అన్న చెప్పేసింది పేరు, ఏదో ఒక పేరు చెప్పుద్దిగా. నేనెవరినన్నా అంటే నా దగ్గర ఏమన్నా ఉందా లేదా, దేవుడు ఇచ్చింది నాకు తెలియదుగా. నేను ఎవరినంటే ఏమంటుందో తెలుసా దెయ్యం? నువ్వు యేసయ్యా, నువ్వు యేసయ్యా, నువ్వు యేసయ్యా, నన్ను కాల్ చేస్తామని అరుతుంది. ఏమని అరుతుంది? నువ్వు యేసయ్యవే, నువ్వు యేసయ్యవే అని అరుతుంది. హల్లెలూయా. నేను యేసయ్యను కాదని నాకు తెలుసు, కానీ నేను నమ్మి, నేను విశ్వసించి ఆయనను ధరించుకున్నాను కనుక నా మీద ఎవరి ప్రభావం ఉంది? యేసయ్య ప్రభావం ఉంది. హల్లెలూయా. మీరు నమ్మి మీరు ఆయనను ధరించుకున్నారు కనుక, బాప్తిస్మం పొందారు కనుక మీ మీద ఏముంది? ఆయన ప్రభావం ఉంది. మరి అది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. కానీ దేవునికి దెయ్యానికి కూడా అర్థమవుతుంది. ఏమని? మనము ఆయన ప్రభావాన్ని ధరించుకున్నామని, మనము ఆయన మహిమను ధరించుకున్నామని దెయ్యాలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నీవు క్రీస్తును ధరించుకున్నావు గనక అబ్రహాము సంతానం ప్రకారం నువ్వు దేవునికి వారసుడు అయి ఉన్నావు, వారసురాలు అయి ఉన్నావు. మరి వారసులు కాని వారికి దేవుని స్వాస్థ్యం దొరుకుద్దా? దొరకదు. తన్ను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే బాప్తిస్మం పొందుతారో, ఎవరైతే క్రీస్తును ధరించుకుంటారో, ఎవరైతే క్రీస్తు మహిమను వారు స్వతంత్రించుకుంటారో వారు దేవుని కుమారులు, కుమార్తెలు అనబడతారు. రేపు పరలోకంలో వారికే స్వాస్థ్యం దొరుకుద్ది. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వారికి పరలోకంలో స్వాస్థ్యం దొరకదు. ప్రార్థనకి వెళ్ళొచ్చినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, మందిరంలో పరిచర్య చేసినంత మాత్రాన పరలోకము దొరకదు. క్రీస్తును ధరించుకుంటే నీవు దేవునికి కుమారుడు అవుతావు, క్రీస్తును ధరించుకుంటే నీవు దేవునికి కుమార్తె అవుతావు. ఈ విధంగా పరలోకమందున్నటువంటి తండ్రి నీకు తండ్రి కాగలడు. అందుకని యేసు ప్రభు వారు ప్రార్థన చేసేటప్పుడు ఏం నేర్పారంటే, పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామమే పూజింపబడునుగాక. పరలోకమందున్న మా యొక్క
యొక్క తండ్రి, నీ నామమే పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తమే పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం జరుగుద్దో అదే భూమి మీద జరగాలి, జరుగుద్ది, జరిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు దేవుని కుమారులు? ఎవరికి స్వాస్థ్యం దొరుకుద్ది? పరలోకమందున్నటువంటి తండ్రికి యేసు ప్రభువుని అంగీకరించిన వారు కుమారులు, యేసు ప్రభువుని ధరించుకున్న వారు కుమారులు, కుమార్తెలు. వారికే స్వాస్థ్యం దొరుకుద్ది. ఎవరికి పెడితే వాళ్ళకు స్వాస్థ్యము దొరకదు. దొరుకుద్దా? దొరకదు. కాబట్టి ఇప్పుడు ఎవరు దేవుని కుమారులు? దేవుని కుమారులు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు చెప్పండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చూస్తే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. నీవు దేవుని కుమారుడు అయితే అంటే దేవుని కుమారులకి కరువు రాదా? దేవుని కుమారులు పస్తులు ఉండరా? దేవుని కుమారులకి ఇబ్బందులు రావా? మనం ఇందాక కీర్తన చదివాం, మీరు దైవములనియో మీరందరూ సర్వోన్నతుని కుమారులనియో నేనే సెలవిచ్చి ఉన్నాను. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. మనమందరం దైవాలమని, మనమందరము సర్వోన్నతుని కుమారులమని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఎవరు వీళ్ళందరూ? ఎవరు ఆయనను విశ్వసించారో, ఎవరు ఆయనను అంగీకరించారో, ఎవరు నమ్మి బాప్తిస్వం పొందుకున్నారో, ఎవరు ప్రభు యొక్క రక్తమాంసాల్లో సాగుతున్నారో, ఎవరు దేవుని యొక్క ఆలయంలో జీవిస్తా ఉన్నారో వారే దైవములు. మరి ఈ దైవాల గురించి ఏం మాట్లాడుతున్నారు? దేవుడు అంటే, అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. అంటే మనకి దేవుని పిల్లలకు కూడా ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కరువులు వస్తాయి. అబ్రహాము కరువు రాలేదా? వచ్చిందా? రాలేదా? అబ్రహాం కరువు. ఇస్సాకి కరువు రాలేదా? వచ్చిందా? రాలేదా కరువు? యాకోబుకి కరువు రాలేదా? వచ్చిందా? రాలేదా కరువు? ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా 40 దినాలు కూడా ఆయన అరణ్యములో ఉపవాసం ఉన్నాడు. ఏమియో తినలేదు, ఏమియో తాగలేదు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా అర్థమయ్యి నేను చెప్తున్నాను. ఉపవాసం ఉండగలిగితే ఉండండి, లేకపోతే శుభ్రంగా బరిగా తినేసి ప్రార్థన చేసుకోండి. దొంగ ఉపవాసాలు చేయవాకండి, దొంగ భక్తి, దొంగ యాక్షన్ చేయవాకండి. నేను ఉండలేను, నా కడుపు కట్టలేను అనుకుంటే శుభ్రంగా తినే, ఎలాగా తినే, ప్రశాంతంగా తిని చక్కగా రా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకో. 1 గంట చేస్తావా, 2 గంటలు చేస్తావా, 3 గంటలు చేస్తావా, 5 గంటలు చేస్తావా, చెయ్యి. లేదు, ఇంటికాడే కూర్చో, చెయ్యి, సాపేసుకో. కాళ్ళు వంగట్లేదు, నొప్పులయ్యా, రకరకాలు వచ్చేసినాయి అంటే వచ్చేస్తాయి. మీరు దైవాలు, ఇతర మనుషులకు వచ్చినట్లే మీకు రోగాలు వస్తాయి. కూర్చోవేసుకొని కూర్చో, చక్కగా ప్రార్థన చేసుకో. ఏం చేయాలి? దొంగ ప్రార్థనలు, దొంగ ఉపవాసాలు వద్దు, పనికిరావు. పరలోకం బాగుపడతాయి అవన్నీ. ఏం చేస్తే పరలోకం బాగుపడ. శుభ్రంగా తిను, శుభ్రంగా ప్రార్థన చేసుకో. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు 40 దినాల నుంచి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ చేత అరణ్యములో ఉన్నాడు. ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. ఓపుకొచ్చినప్పుడల్లా తండ్రి 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 అని తండ్రితో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి ఆకలి ఆయన కడుపును చుట్టుకుందంటే, ఎంత ఆకలి అంటే మామూలు ఆకలి కాదు. ఇప్పుడు వచ్చాడు వాడు. ఎక్కడికి వచ్చాడు? సాతాను కూడా నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు చెప్పనా? నీ ఇంటిలో డబ్బులన్నీ అయిపోయిన తర్వాత వస్తాడు నిన్ను శోధించడానికి.
నీ ఇంటిలో ఆహార వస్తువులన్నీ అయిపోయిన తర్వాత వస్తాడు నిన్ను శోధించడానికి. అప్పుడు అంటాడు, నువ్వు నిజంగా దేవుని కుమార్తె అయితే నువ్వు చేసిన ప్రార్థన అంతా పెద్ద కాలంలో పడిందా? నువ్వు చేసిన ప్రార్థన అంతా పోలవరం కాలంలో కొట్టుకుపోయిందా? నువ్వు నిజంగా దేవుని కుమార్తె అయితే, కుమారుడు అయితే, వాడు మామూలుగా కాదు, శోధిస్తాడు. ఎంతగా శోధిస్తాడంటే నీకు విసుగు పుట్టే అంతగా శోధిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారిని కూడా ఏమంటాడు తెలుసా? నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. యేసు ప్రభు వారు ఆ రాళ్లని రొట్టెలు చేసుకోగలడా? చేసుకోలేడా? చేసుకోగలడు, చెయ్యగలడు. ఆయన ఏమైనా చెయ్యగలడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. సాతాను నిన్ను శోధించినప్పుడు నీవు సాతానికి వాక్యంతోనే సమాధానం చెప్పాలి. నీవు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే ఏం చెప్పాలి? నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమార్తె అయితే రాళ్లను రొట్టెలు చేసుకుంటాం కాదు. నువ్వు సాతానికి ఏం చెప్పాలంటే, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని సాతానికి చెప్పాలి. చెప్పాడా? చెప్పలేదు యేసు ప్రభువారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనం. ఈ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. ఎవరంట? రొట్టెలు కాదు, ఆహారం కాదు, మన ప్రాణానికి, మన దీర్ఘాయుష్యునికి మూలం ఎవరు? దేవుడే మన ప్రాణానికి, మన దీర్ఘాయుష్కి మూలమై ఉన్నాడు. ఆహారం అనుకుంటున్నారు చాలా మంది. ఆహారం అనుకొని మంచి ప్రోటీన్లు కలిగినటువంటి ఆహారం తినాలని మన్నిటిని చెప్పుకొని తినేస్తున్నారు. కాదు, మన ప్రాణానికి మూలాధారం ఎవరంటే దేవుడు. ఎవరో? యెహోవాయే మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు జీవమును కోరుకొనుడి. అంటే వాక్యాన్ని మనం కోరుకోవాలి. వాక్యమే జీవం. ఇప్పుడు సాతానికి ఎలాంటి సమాధానం ఇచ్చాడు దేవుని కుమారుడు? భోజనం గురించి కాదు నాయన, భోజనం తింటే నేను బ్రతుకుతానని నువ్వు చెప్తున్నావు. మనుష్యుడు జీవించాలంటే భోజనం కాదు, కావాలి దేవుని వాక్యము. మరి చెప్తున్నావా సాతానికి? మనం దేవుని కుమారులం అయితే, దేవుని కుమార్తెలం అయితే సాతాను మనల్ని శోధించినప్పుడు ఏం చెప్పాలి? సైతానా, వాక్యం బ్రతికించుద్దు మమ్మల్ని బ్రతికించేది వాక్యం. ఎలా ఒకడికి సైతానా, మా ఇంట్లో బియ్యం లేవు, డబ్బులు లేవు, కూరగాయలు లేవు, ఈ పూట తింటాగలేదని శోధిస్తావు ఎందుకు? మీదపడి, శరీరం మీద పడి ఎలా అడిగా? వాక్యం మమ్మల్ని బ్రతికించుద్ది సైతాన్ అని చెప్పాలి. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము. ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఎక్కడికి దూకాలంట? ఎక్కడికి దూకాలి? ఎక్కడికి తీసుకెళ్ళాడు? అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము. ఎందుకు మళ్ళీ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఏమన్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి పారాషూట్ లేకుండా దూకు. ఎక్కడి నుంచి? కొండలు ఉన్నాయి మన దగ్గరలో, చుట్టుపక్కల పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఆ కొండ మీద నుంచి నువ్వు దూకే. ఎవరైతే నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు రాళ్లను రొట్టెలు చేయి. నువ్వు ఎవరైతే నువ్వు దేవుని కుమారుడు అయితే. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. ఎవరంట? ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధించకూడదని
నిజంగానే అసలు ఆ దేవుడు ఆ మాట రాశాడా రాయలేదా? చూడండి 91వ కీర్తన 12వ వచనంలోకి రండి. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. పైకెళ్తే నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులునూ నీ గుడారమును సమీపింపదు, అంటే నీ శరీరాన్ని సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, పదమసింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు అంటున్నాడు. నిజంగానే నువ్వు దూకుతావా? దేవుని కుమారుడి గురించి రాయబడిన వాక్యాలు అయ్యి. మరి యేసు ప్రభు ఏమంటున్నారు? నీవు నీ దేవుడైన ప్రభువుని నీవు శోధింపవలదు అంటున్నాడు. నిజంగానే సాతానుకు నువ్వు ఎవరో తెలుసా? సాతానికి దేవుని కుమారులు కూడా ప్రభువులే. తెలుసా మీకు? అసలు దేవుని కుమార్తెలు కూడా సాతానికి ప్రభువులే. తెలుసా మీకు? మీరు దేవుని కుమారులు కుమార్తెలు కనుక మీరు దైవాలు. తెలుసా మీకు? సోయి లేకుండా చేశాడు సైతాన్ అందరినీ. మాయ ప్రపంచంలో మాయలోకంలో పడేసి మట్టిలో తొక్కాడు. ఆవం వెళ్ళి ఇటుకరాళ్ళలాగా తయారు చేసి వాడు గోడ కట్టుకుంటున్నాడు, మనల్ని రాళ్ళుగా పేర్చి. హల్లెలూయా! మనము సాతానికి ప్రభువులు అని తెలుసా మీకు? అసలు మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని తెలుసా మీకు? అసలు తెలుసుకోండి. దేవుడు చెప్తున్నాడు, మీరు నాకు పిల్లలు, మీరు నాకు బిడ్డలు, మీరు నాకు సంతానము. ఇక్కడ దేవుని కుమారుల లిస్ట్ ఉంటుంది. అందులో ఆదాము దేవుని కుమారుడు అని ఉంటుంది. ఇలా చాలా మంది పేర్లు రాసుకుంటూ వచ్చారు. వీళ్ళు దేవుని కుమారులు. దేవుని ఎవరికి ప్రభువులు? సాతానికి, సాతాను సమూహానికి కూడా వీళ్ళందరూ ఎవరో ప్రభువులు. ఈ ప్రభువులు ఎవరంట? సాతానికి. సాతానికి వీళ్ళు దేవుళ్ళు అంట. ఎవరికి? నీ దేవుడైన నీ ప్రభువుని నీవు శోధించవలదు అన్నాడు. క్రీస్తును ధరించుకున్నటువంటి మీకు సాతాను ఎవరు? వాడు మీకు దాసుడు, వాడు మీకు బానిస, వాడు మీకు ఊడిగం చేయాలి. తెలుసా మీకు? వాడు ఇంకా రెచ్చగొడుతున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే వెళ్ళి రైలు మీద నుంచి దూకంటున్నాడు, బస్సు మీద నుంచి దూకంటున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే రైలు కింద దూకంటున్నాడు, ఆ కాల్లో దూకంటున్నాడు. ఊరేసుకుని ఏలాడు సావు, నువ్వు మళ్ళీ బతుకుతావని చెప్తున్నాడు. ఏ విధంగా మనుషుల్ని రెచ్చగొట్టి చంపుతున్నాడో తెలియట్లా మనుషులకి. కానీ యేసు ప్రభు వారు వాక్యం వాడు చెప్తుంటే వాక్యమే సమాధానం దేవుడు ఇచ్చాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే వాడు నిన్ను శోధించేటప్పుడు దూకడం అంటే ఏంటి? నువ్వు సద్దాం అనుకొని దూకినా నువ్వు సావు అంటున్నాడు. అర్థమైందా మీకు? ఆకలికి తట్టుకోలేకపోతున్నావు కదా, నేను చెప్పినట్టు రాళ్ళు రొట్టెలుగా చేయలేకపోతున్నావు కదా, అయితే ఇంకెందుకు నువ్వు చచ్చిపో. ఒకవేళ నువ్వు చచ్చిపోదామని దూకినా నిన్ను సావనివ్వడు నీ దేవుడు. అంటే వాక్యాన్ని అడ్డం పెట్టే దూకిస్తున్నాడు. ఈరోజు చాలా మంది సంఘాల్లో వాక్యాలను అడ్డం పెట్టే సాతాను పడేస్తున్నాడు, పడగొడుతున్నాడు. మరి యేసు ప్రభు ఏమన్నాడు? వాడు చెప్పిన మాటలు విన్నాడా? నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అయితే సాతాను చెప్పి నువ్వు వినకూడదు అసలు. సరే, ఇంకొక మాట కింద మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపబలను అని వ్రాయబడి ఉన్నదని చూపిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మిగులు ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్లిపోయాడంట. మిగులు ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్లిపోయి వాడు చూపిస్తున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ధనాన్ని, మంచి గౌరవాన్ని, వెండిని, బంగారాన్ని, అధికారాల్ని, ఈ లోక మహిమంతటను చూపించేవాడు ప్రభు. కాబట్టి అలలేదు కానీ ఆకానుకు చూపిస్తే వెళ్ళిపోయాడు, గెహాజీకి చూపిస్తే వెళ్ళిపోయాడు. యెహోవా ప్రవక్త అని మంచి పేరు తెచ్చుకున్నటువంటి బిలాము కూడా వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారితో సహవాసం చేసిన ఇస్కరియోతు యోధా కూడా వెళ్ళిపోయాడు.
వెళ్ళలేదా వీళ్ళు? సమూయేలు కుమారులు వెళ్ళలేదా? దావీదు కుమారుడు సొలొమోను వెళ్ళలేదా? ఏలీ కుమారులు వెళ్ళలేదా? వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వాడు నీ దగ్గరకు వచ్చి నన్ను వెంబడించి నాకు సాగిల పడితే ఈ మహిమంతటిని నీకు ఇస్తాను అన్నప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు? సాతానా ఏమన్నాడు? సాతానా, నీ ప్రభువుని నీవు శోధించకూడదు. ఇక్కడ రాయబడింది ఏమని? అంతటా అపవాది ఆయనను విడిచిపోగా వాడు నిన్నేం చేయలేడు, వాడు నిన్ను శోధిస్తాడు. వాడు నిన్ను శోధించినప్పుడు శోధనకు నువ్వు వంగేవనుకో కింద పడేసి తొక్కుతాడు. ఇక నీ జీవితం ఎట్టయిపోద్దంటే కంపు. ఎక్కడి నుంచి వచ్చింది మంచి కంపు? చచ్చినటువంటి శవాల నుంచి మంచి కంపు వస్తుంది. చచ్చిన పశువులు, కుక్కలు, జంతువులు నుంచి మంచి కంపు వస్తుంది. మలము నుంచి మంచి కంపు వస్తుంది. మంచి వాసన కాదు నేను అడిగేది. మంచి వాసన పూల నుంచి వస్తుంది, సెంట్ నుంచి వస్తుంది, అత్తర్ల నుంచి వస్తుంది. రకరకాలుగా చాలా రకాలైనటువంటి ఫ్రాగ్రెన్స్ ఉన్నాయి, వస్తుంది. మంచి కంపు నేను అడిగింది. ఎక్కడి నుంచి వచ్చింది మంచి కంపు? మంచి వాసన వస్తేనేమో ముక్కులు తెరుచుకొని పీలుతూ ఉంటాం. మంచి కంపు తగిలితే ముక్కులు మూసేస్తాం. కాబట్టి ఇక వీడికి లోబడ్డారా? వాళ్ళు దేవుని కుమారులు కాదు. లోబడని వాళ్లే దేవుని కుమారులు. ఎవరు వాళ్ళు? లోబడని వాళ్లే. చూడండి, కీర్తన 29వ కీర్తన 1-2 వచనాలు చదవండి. ఇక్కడ ఏం కనపడుతుంది దేవుని వాక్యం? దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా. మనం ఎవరికి సాగిలపడాలంట? మన తండ్రి అయినటువంటి దేవునికి మనం సాగిలపడాలి. కానీ ఇప్పుడు సాతాను ఏమంటున్నాడు? నీవు నాకు సాగిలపడితే ఈ లోక మహిమను నేను నీకు ఇస్తాను అంటే ఎంతో మంది సాగిలపడిపోతున్నారండి. దేనికోసం? ఈ లోకంలో ఉన్న వెండి కోసం, బంగారం కోసం, ఆస్తుల కోసం, స్థలాల కోసం. ఎవడన్నా ఏమైనా తీసుకెళ్తున్నారా? ఎవరు తీసుకెళ్లేది ఏముండదు. ఎక్కడే బూడిదైపోతాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరలోకమందున్న తండ్రిని, మీరు నాకు కుమారులు. మీరు గనక ఇక్కడికి వస్తే నేను ఇక్కడ మీకు స్వాస్థ్యాన్ని పంచి పెడతాను. హల్లెలూయా.